గంజాయి వనంలో గబ్బర్ సింగ్ వేట మొదలైంది. మత్తు మాఫియా గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఏపీలో ఇక డ్రగ్స్ అమ్మితే తోలు తీస్తానంటూ పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చాడు. గత 5 ఏళ్లలో ఏపీ అంటే గంజాయికి కేర్ ఆఫ్ అడ్రస్ అన్నట్లు తయారైంది. కానీ ఇప్పుడు సీన్ మారింది. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ మత్తు రక్కసిపై సమరశంఖం పూరించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సాక్షిగా అక్రమార్కుల భరతం పడతామని తేల్చి చెప్పారు. యువత భవిష్యత్తుతో ఆడుకుంటే ఉక్కుపాదం మోపుతామని వార్నింగ్ ఇచ్చారు. మత్తు అనేది కేవలం ఒకటి సమస్య కాదు, కుటుంబాల్ని కూల్చేసే మహమ్మారి అని గుర్తు చేశారు. కూటమి సర్కార్ టార్గెట్ మత్తు రహిత ఏపీ అని స్పష్టం చేశారు. అయితే ఇది కేవలం పోలీసుల పనే కాదని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా పిల్లల ప్రవర్తనపై ఓ కన్నేసి ఉంచాలని కోరారు. మొత్తానికి డ్రగ్స్ మాఫియా ఆట కట్టించేందుకు పవన్ పక్కా స్కెచ్ వేశారు. గంజాయి వనంలో గబ్బర్ సింగ్ వేట మొదలైంది. మత్తు మాఫియా గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఏపీలో ఇక డ్రగ్స్ అమ్మితే తోలు తీస్తానంటూ పవన్ కళ్యాణ్ స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మరి మత్తు మాఫియా ఆట కట్టించేందుకు అసలు ఎలాంటి ఆదేశాలు జారీ చేశారు తెలుసుకుందాం. మా అసోసియేట్ ఎడిటర్ వాసు లైన్లో ఉన్నారు. వాసు, పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏపీలో ఏపీ రహిత అంటే మత్తు మాఫియాని అరికట్టించేందుకు అసలు ఎలాంటి ఆదేశాలు జారీ చేశారు, ఎలాంటి స్కెచ్ వేశారు? సింధు, ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ చెప్పేది యువత సన్మార్గంలో నడిపించాలి అనేది. గత ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా విచ్చలవిడిగా గంజాయి అవ్వచ్చు, డ్రగ్స్ అవ్వచ్చు, విచ్చలవిడిగా కూడా ఇది అవ్వడం జరిగింది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రత్యేకమైన శ్రద్ధ చూపించడం జరిగింది. ఇందులో భాగంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేసినటువంటి ట్వీట్ సంచలనంగా మారింది. మొత్తం ఉక్కుపాదం మోపుతాం, ఒక్కొక్కటి తాట తీస్తాం, ఎవరైనా ఈ కేసులో ఇందులో ఇన్వాల్వ్ అయితే అనేది హెచ్చరించే పరిస్థితి కనిపిస్తుంది. అదే సమయంలో కూడా యువతను సన్మార్గంలో నడిపించాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ఎందుకంటే ఒక్క స్కూల్లోనో లేకపోతే పాఠశాలలోనో చెప్తే సరిపోదు, తల్లిదండ్రులు అవ్వచ్చు, సమాజం అవ్వచ్చు, అందరూ కూడా దీంట్లో భాగస్వామ్యం అవ్వాలని చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఉత్తరాంధ్రలో గంజాయి మొత్తం కూడా ఎక్కువగా ఉంటుంది. దీనిపై కూడా గతంలో అనేక సార్లు పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులకి అందరూ కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం కూడా డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఏపీగా తీర్చిదిద్దాలని అందులో భాగంగా ప్రధాన పాత్ర ఇందులో పవన్ కళ్యాణ్ తీసుకోబోతున్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పటికే ప్రకటించడం కూడా జరిగింది. ఎవరైనా సరే ఇందులో ఉంటే వాళ్ళ సంగతి చూస్తాం కూడా హెచ్చరించడం జరిగింది. పవన్ కళ్యాణ్ చెప్పింది తప్పనిసరిగా చేస్తారు. అందులో భాగంగానే ఒక్క ప్రభుత్వమో లేకపోతే తల్లిదండ్రులు ఎవరి బాధ్యత తీసుకుంటే సరిపోదు. సమాజ సమస్య ఇది వ్యక్తిగత సమస్య కాదు, ఇది సమాజ సమస్య కాబట్టి సమాజంలో అందరూ కూడా ఇన్వాల్వ్ అవ్వాలని చెప్తున్నారు. ఎందుకంటే మనం చూస్తున్నాం మరీ దారుణంగా గంజాయి చాక్లెట్లు కూడా పిల్లలకు అలవాటు చేస్తున్నారు. అంటే కొంతమంది దీని మీద డబ్బును ఆశించి మొత్తం కూడా ఈ ఒక మాఫియాగా తయారయ్యి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా విశాఖ, ఉత్తరాంధ్ర నుంచే సరఫరా కూడా చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఈ గంజాయి తోటలు కూడా నాశనం చేయడానికి పవన్ కళ్యాణ్ గతంలో కూడా చాలాసార్లు ఆదేశాలు ఇచ్చారు. మొత్తం కూడా ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా గుర్తించమని కూడా చెప్పడం జరిగింది. ఇందులో భాగంగానే పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఈ ప్రకటన సంచలనంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ గంజాయి రవాణా చేసి యువతకు అలవాటు చేసి యువతను దుర్మార్గం వైపు నడిపించి వీళ్ళందరూ కూడా ఆట కట్టించాలని అయితే ఆయన మొత్తం కూడా కంకణం కట్టుకున్నారు. అందులో భాగంగానే ఈ ప్రకటన చేశారని చెప్పొచ్చు. అదేవిధంగా నిన్న మొత్తం కూడా మాదక ద్రవ్యాల రహిత దినంగా పాటించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలీసులు ఎక్కడెక్కడ ర్యాలీలు నిర్వహించడం జరిగింది. మొత్తం అవగాహన ర్యాలీలు నిర్వహించి అందరూ కూడా విద్యార్థులతో మొత్తం కూడా దీన్ని అవేర్నెస్ తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేశారు. చంద్రబాబు కూడా ప్రకటించడం జరిగింది. ఇదే విధంగా ఎవరైనా చేస్తే మాత్రం ఉక్కుపాదం మోపుతానని అన్నారు. అందులో భాగంగానే ఒక ఈగల్ టీంను కూడా ఏర్పాటు చేశారు. ఆ టీం ద్వారా డాగ్స్కి ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చారు. రాత్రి కూడా విశాఖ రైల్వే స్టేషన్లో ఈ గంజాయి తెస్తున్నటువంటి యువకుల్ని ఈ డాగ్ పట్టుకోవడం జరిగింది. ఇలాగా పవన్ కళ్యాణ్ అయితే మొత్తం కూడా సాంకేతిక పరంగా కూడా దీన్ని అరికట్టేందుకు, మరో విధంగా మానసికంగా కూడా విద్యార్థుల్ని అవగాహన కల్పించి వాళ్ళని డైవర్ట్ చేసేందుకు ప్రయత్నం చేయాలని చెప్తున్నారు. ఈ గంజాయి నుంచి, బానిసల నుంచి తప్పించడానికి స్కూల్లోనూ లేకపోతే ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు అవ్వచ్చు, ఇతర కార్యక్రమాలు డైవర్ట్ చేయాలి, వాళ్ళని ఆదుకోవాలి, వాళ్ళ ముందుకు నడిపించాలి.
నిషేధించాలని చెప్తున్నారు. కొంతమంది దీన్ని అలవాటు చేస్తున్నారు, విద్యార్థులకి అలవాటు లేకపోయినా అలవాటు చేస్తున్నారు. ఒక్కసారి అలవాటు అయ్యాక ఇది మాత్రం పోదు, మొత్తం నాశనం అయిపోయే పరిస్థితి వస్తుంది. విశాఖ, విజయవాడ, తిరుపతి వంటి నగరాల్లో, చాలా నగరాల్లో కూడా వీరి బాధితులు ఎక్కువైపోతున్నారు. వాళ్ళు ఈ మత్తులో ఏం చేస్తున్నారో తెలియట్లేదు. కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి, యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, దాడులు జరుగుతున్నాయి, దొంగతనాలు జరుగుతున్నాయి, స్ట్రైచింగ్ కూడా జరుగుతున్నాయి. ఈ విధంగా మొత్తం సన్మార్గం నుంచి ఎక్కడ కూడా వేరే మార్గంకి వెళ్ళిపోయే పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళ భవిష్యత్తు నాశనం అయిపోతుంది. అందువల్ల పవన్ కళ్యాణ్ అయితే దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. ఎట్టి పరిస్థితులు కూడా ఉక్కుపాదం మోపుతామని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. హోంమంత్రి అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, సీఎం అవ్వచ్చు, అందరూ కూడా, మంత్రులు అందరూ కూడా దీని మీద కంకణం కట్టుకుని ప్రధానంగా ప్రధాన కేంద్రం ఉత్తరాంధ్ర ఈ గంజాయికి, ఈ ఉత్తరాంధ్రలో ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా ఈ డాగ్ స్క్వాడ్స్ కానీ, ప్రత్యేకంగా ఈగల్ టీం కానీ మొత్తం అభినందించడం జరిగింది. నిన్న కూడా చాలామంది దీంట్లో ఈ గంజాయిని అత్యధికంగా పట్టుకుని నివారించడం వల్ల వాళ్ళని అభినందించడం జరిగింది. గత ప్రభుత్వంలో కన్నా కొంత గంజాయి తగ్గినప్పుడు కూడా పూర్తి స్థాయిలో తగ్గాలని పవన్ కళ్యాణ్ అయితే ఆదేశాలు జారీ చేసింది. ఆయన ఆదేశాల మేరకు అయితే ప్రభుత్వ యంత్రాంగం కూడా సిద్ధమవుతుంది. మొత్తం దీనిపై కూడా ఉక్కుపాదం మోపడానికైతే రంగం సిద్ధమవుతుంది. సింధు. రైట్, థ్యాంక్ యూ వాసు.